ఇప్పుడు ఇవాళ హైయెస్ట్ శాలరీ మాకు లేకపోవచ్చు మా ఎంప్లాయీస్, మేము ఇచ్చినప్పుడు హైయెస్ట్ శాలరీ, తర్వాత మిగతా పిఆర్సీ ఇచ్చింది, మిగతా రాష్ట్రాల్లో పెరిగి ఉండొచ్చు. ఇలా మళ్ళీ ఒక పిఆర్సీ గట్టిగా ఇచ్చినాం అనుకో, మళ్ళీ హైయెస్ట్ శాలరీ అవుతుంది ఇండియాలో. పిఆర్సీ గట్టిగా ఇచ్చుడు కాదు, అసలు ఇచ్చుడే పరిస్థితి కనిపిస్తుంది. అట్లా ఊకుంటారు మా వాళ్ళు, పబ్లిక్ మా ఎంప్లాయీస్ అసలు ఇచ్చే నాకైతే వాస్తవిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఏదో నాకు తెలిసి 27 ఎలక్షన్ ముందు వరకు అటు ఇటు చేసి ఉరిగిరి మంగళం మీద పడ్డట్టు మా ఉద్యోగుల మీదనే అందరు పడుతున్నారు. మా ఉద్యోగులతోనే పోషించడానికి చెప్తున్నారు. మా ఉద్యోగులు జీతభత్యాలు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. శ్రీనివాస్ గౌడ్ గట్టికిచ్చుడు అంటారు. నాకైతే ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ కాదు, అసలు ఇస్తారో ఇవ్వరో అన్నట్టయితే నాకు కనబడుతుంది. అంటే నేను జర్నలిస్ట్ గా అబ్జర్వేషన్ చేస్తున్నా. మీకు ఇస్తామంటే నేను అది లేదు, వద్దనే లేదు, వ్యతిరేకించలేదు. భరత్ గారు ఇప్పుడు మీరు మొన్న చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నెంబర్ 1 రేజింగ్ అని వాళ్ళే ఇచ్చారు. రేజింగ్ అంటే ఇట్లా వస్తుంది? అసలు మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తే రేజింగ్ వస్తుందా? ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే పనిచేస్తే వస్తుందా? గ్రౌండ్ లెవెల్ చేసేది ఉద్యోగులు. వాళ్ళు తీసుకొచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేసేసి ప్రజల దృష్టికి తీసుకుపోయి మీ పథకాలను ప్రజల దృష్టికి తీసుకుపోయి ఉద్యోగులు ఎక్కడో 2%, 5% అవినీతి జరుగుతుంటే మీ ఉద్దేశంలో ఎన్ని రోజుల లోపల ఇస్తుంది అనుకుంటారు ప్రభుత్వం? ఇవ్వాలి, ఇమ్మీడియట్ ఇవ్వాలి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఏమన్నాం? మీరు ఆర్థిక భారంగా ఉన్నది ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిన సందర్భంలో, సార్ ఇప్పుడు ఆర్థిక పరంగా ఉంటే కొన్ని ఇవ్వండి, కొన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్థిక పరమైన విషయాలు వేరే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవాళ ఏసీబీ ట్రాప్ అయితే ఏదో అన్య కారణం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయితే ఒక జీవో ఉన్నది, 6 నెలల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇస్తున్నారు? కాలయాపన చేసుకుంటూ ఇలా 3 సంవత్సరాలైనా వాళ్ళ ఉద్యోగులకు ఇలా పోస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ వాస్తవం సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటది. మీరు 3 సంవత్సరాల నుంచి పోస్టింగ్ చేయకపోతే వాళ్ళ కుటుంబం అది పనిష్మెంటా కాదా? వీళ్ళు ఏమంటారు? ఇలా ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళు అన్యాయం చేశారు, ఇట్లా చేశారు అని చెప్తున్నారు. అన్యాయం చేస్తే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్షించండి. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగులు అన్యాయం అయినట్టు 2%, 5% పద్ధతిలో ఉంటారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎవరికి మిత్రపక్షం కాదు, ప్రతిపక్షం కాదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పనిచేసాం. మా శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు మాతో పనిచేసిండ్రు. మా వాళ్ళు ఏ పార్టీ అయినా పోతారు, రిటైర్ అయినాక వాళ్ళు ఏ పార్టీ అయినా పోతే మాకు సంబంధం లేదు. ఏదో పెళ్లిళ్లకు, పురుళ్ళకు, పుట్టెంటికలకు పిలుస్తారు, పోతాం. మరి ఇప్పుడు అలాంటి మనకు పున్న ప్రభాకర్ గారు మా జిల్లావాసి, తను కూడా మా దగ్గర, చంద్రబాబు గారు మా దగ్గరనే. మరి ఇద్దరు ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలాసార్లు కలిసాం. మేమేమంటున్నాం? మా సమస్యలు చర్చించండి. మీకు కనీసం చర్చించే పరిస్థితి కూడా సమరం అయితే లేదు. సమరం లేదని చెప్పినా మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, ఆ రోజు మీరు మాట్లాడలేదు. జూన్ 9th రోజు మేము 50,000 మందితోని మేము ఒక ధర్నా, మహాధర్నా చేసేసి ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం చేసిన విధంగా పిఆర్సీకి దానికి ఆ రీతిలో ప్రభుత్వానికి తెలియజేస్తారు. అయితే ఉంటది. ఇప్పుడు గాంధీ మార్గంగా ఉప్పు సత్యాగ్రహం వాయిదా లేదు. ఇప్పుడు ఇప్పటికైతే వాయిదా లేదు. పిలిపించి సమస్యలు పార్టీ సమ్మె వాయిదా అని చెప్పారు. అయితే ఒకటి మీరు ఏమంటున్నారు అంటే, మేము ఏం చేసినాం? ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ చేసిండు. అదేదో నిరసన, మన ఉప్పు సత్యాగ్రహం మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో 50,000 మంది వచ్చి నిరసన చెప్తామని చెప్పినాం. మేము దాడి చేస్తున్నట్టు, మీరు దాడి చేస్తే వేరే పెట్టుబడి రానట్టు మేము సృష్టించినట్టు ఎట్లయితుంది? మీరు మా సమస్యలు పరిష్కరించండి. కొన్ని ఆర్థికపరమైన కొన్ని పక్కన పెట్టినా కొన్ని ఇచ్చుకుంటూ, ఇవి ఆర్థికపరమైన కానీ కొన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత మేము అలా ఆలోచిస్తాం. మళ్ళీ మేము కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటాం. అంచెలంచెలా ఇవ్వమని చెప్పినాం తప్ప మళ్ళీ మేము ఆ రోజు చెప్పిన మాట అది కాదు అని చెప్పినాం. ప్రభుత్వానికి కూడా చెప్పినాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో ఇలా ఇచ్చే ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ కమిటీలో చర్చించండి. వాళ్ళ ఫస్ట్ అయితే నాకు అనిపించింది ఓవరాల్ గా డిఏలు అయితే ఇవ్వాలి. డిఏ రాజ్యాంగబద్ధమైన హక్కు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 5 డిఏలు ఇమీడియట్ కాకపోతే కనీసం 3 అన్నా ఇవ్వాల్సిందే. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేవు? అందుకనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు పిఆర్సీ ఇచ్చినప్పుడు వాళ్ళు 24%, 23 లాస్ట్ పిఆర్సీ అంత ఇచ్చారు. 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు. మీరు రాజకీయ పార్టీలు కూడా సాధ్యమైనంత హామీలు ఇవ్వండి, అసాధ్యమైన ఇవ్వకండి. నేనైతే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీనికి ఉద్యోగులు, ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా మీరు ఉద్యోగులు ఫ్రీ బీస్ మీద ఫైట్ చేస్తేనే ఈ ఎంప్లాయ్మెంట్ లో, సరే ఇప్పుడు పెన్షనర్స్ కైనా ఎంప్లాయీస్ కైనా, అది ఏ ప్రభుత్వం కూడా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని ఫ్రీబీస్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ₹1,00,000 పెళ్లికిచ్చుడు లేదు. తులం బంగారం ఏందండి? తులం బంగారం ఇస్తామనడం ఏందండి?
వాళ్ళు లక్షిస్తే తులం బంగారం తేడా లేదు. ఆర్థికంగా అంబానీ వెనుకబడ్డాడు. అదానికి ఇస్తే అంబానీ అదానికి ఇద్దరికి ఇస్తే ఓకే, కానీ కోట్లాది మందికి ఫ్రీబీస్ ఇవ్వడం లేదు. నేను చెప్పేది ఆర్థికంగా వెనుకబడ్డ అంబానీ అదానికి ఇవ్వడానికి వ్యతిరేకిద్దాం, కానీ దాన్ని రెండు రైట్లు రాంగ్ అంటే నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో ఉద్యోగులకు 1వ తారీఖు జీతం కాదు డిఏఎస్ కూడా ఏమంటే అప్పుడు ఇంకో రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ వచ్చి మేము ఫ్రీబీస్ ఇవ్వమంటేనే ఈ సమస్యకు సొల్యూషన్. అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, ముజీబ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలి, అది సమరం దాకా వెళ్ళకూడదు, సంధి జరగాలి. ఎస్పెషల్లీ హెల్త్ కేర్ కన్సర్న్, హెల్త్ కానీ డిఎస్ కానీ ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని మనం ఆశిద్దాం.